2024లో పెళ్లిళ్లకు ఇవే దివ్యమైన ముహూర్తాలు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ అప్పుడే ఏ శుభకార్యం తలపెట్టాలన్నా ముహూర్తాలు ఉండాలి. మరీ ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉంటేనే కళ్యాణ వేడుకలకు తేదీలు ఖరారు చేసుకుంటారు, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. ఇక ఈ నూతన ఏడాది 2024లో మంచి ముహూర్తాలు ఏవి, ఏ తేదీలు శుభకార్యాలకు అనుకూలంగా శుభప్రదంగా ఉన్నాయో తెలుసుకుందాం. 2024 సంవత్సరం వచ్చి అప్పుడే నెల రోజులకు పైగా గడిచిపోయింది. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం నుంచి మమాఘమాసం మొదలవుతుంది. ఇప్పటి నుంచి పెళ్లి వేడుకలు జరుపుకునేందుకు ముహూర్తపు తేదీలను పండితులు పంచాంగం ప్రకారం నిర్ణయించారు. ముహూర్తాల కోసం వేచి చూస్తున్నవారు చాలా మంది ఉంటారు. మాఘమాసంలో చాలా జంటలు వివాహ బంధంతో ఒకటి కానున్నాయి. అయితే ఫిబ్రవరి 11 నుంచి వివాహాది శుభకార్యాలకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో 7 రోజులు మంచి రోజులున్నాయి. ఫిబ్రవరి నెలలో కేవలం 29 రోజులు మాత్రమే ఉండటంతో తర్వాత వచ్చే మార్చి నెలలో కూడా 11 రోజులు దివ్యమైనవిగా చెబుతున్నారు. మార్చి 2వ తేదీ మొదలుకొని 3, 15, 17, 20, 21, 22, 24, 25, 27, 28, 30 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మాఘమాసం తర్వాత ఏప్రిల్ నెలలో కూడా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 4, 9, 18, 19, 20, 22, 24, 26 తేదీ వరకు పెళ్లి చేసుకునేందుకు దివ్యమైన ఘడియలు ఉన్నట్లుగా వేద పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ తర్వాత మళ్లీ మే నెలలో వివాహాది కార్యక్రమాలకు ముహూర్తాలు లేవు. అటుపై వచ్చే నెల జూన్, జులైలో కూడా పెళ్లి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఇక ఏప్రిల్లో ముహూర్తాలు పెట్టుకోని వారికి 2 నెలల తర్వాత ఆగస్టులోనే ముహూర్తాలు ఉన్నాయని సూచిస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.